కావాల్సింది ఇది. కాబట్టి నేను కొన్ని ఉండాలి, నిశ్శబ్దమైనటువంటి నేను కొన్ని ఉండాలి. నా భావాన్ని నేను మాట రూపంలో వ్యక్తం చెయ్యాలి. అకాంత అంటే అది ఆ లేనిది కాలేనిది, వాటికి అంతములో ఉన్నది. అంతం అంటే చివర. అకాంత ఆమె రూపం మళ్ళీ ఏమిటి అనుకుంటావేమో, కాంతార్థ విగ్రహ. ఇక్కడ కాంత, ఇక్కడ స్త్రీ రూపంగా చెప్తున్నాడు. అర్ధ శరీరం కాంత ఆమె, అర్ధ విగ్రహం అంటే సగం ఆమె, మిగిలిన సగం ఆయన. అంటే అర్ధనారీశ్వరుడు, సచ్చిత్తులు అని. రెండుగా ఉంటాయి, రెండుగా ఉండవు. రెండు ఉంటాయి అంటాడు ఒక చోట, మళ్ళీ అది రెండు కాదు ఒకటే. మరి ఒకటే రెండా చెప్పండి? నా దగ్గర రూపాయి ఉంది, ఒకవైపు బొమ్మ ఉంది, మరోవైపు బొరుసు ఉంది. నా బొరుసు రూపాయి కాదండి, ఒకటి ఉన్నదే రూపాయి అంటే ఆ ఒకటిని కట్ చేసి వాడికి తీసుకుపోయి ఒక చాక్లెట్ ఇయ్యరా అంటే అమ్మ మొయ్యని అంటారు. ఎందుకు రూపాయే ఇచ్చా కదా నీకు అంటే, ఇది రూపాయి ఫుల్ కాదు. ఫుల్ కాకపోతే పోనీ అర్ధ రూపాయి కింద లెక్కేసుకుని నాకేమన్నా ఈ పప్పులు కూడా పెట్టను అంటారు. ఇది రూపాయి కాదు కదా, అర్ధ భాగం కదా, అర్థం ఇయ్యరా నాయన. ఆహా, ఇవి రెండు కలిసి ఉంటేనే దీనికి వాల్యూ. కాంతార్థ విగ్రహ. అక్కడ విష్ణువుని ఒక్కడినే కొలవచ్చు, లక్ష్మీదేవిని ఒక్కదాన్నే కొలవకూడదు. మీరెవరు కొలవకండి. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు కొలిస్తే అది మంచిది కాదు, నష్టమే వస్తుంది. అలా కాకుండా కాంతార్థ విగ్రహ, శివుణ్ణి కొలిచేటప్పుడు మాత్రం అర్ధనారీశ్వరుడు. నమశివాయైచ నమశివాయ. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు, ఇద్దరు వేరువేరుగా ఉండరు. అమ్మవారిని వేరుగా పెట్టి అయ్యవారిని వేరుగా పెట్టి మేము గౌరీ పూజ చేస్తున్నాం అంటానికి వీల్లేదు. గౌరీ పూజ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా శివుణ్ణి పూజిస్తున్నావు. నేను శివుణ్ణే పూజిస్తున్నా అంటే ఖచ్చితంగా అమ్మవారిని పూజిస్తున్నాను. వాళ్ళిద్దరూ అది మనం తెలియజేయడానికే సగభాగం అమ్మవారిని వేసి సగభాగం శివుణ్ణి. అట్లా ఉండడు. ఇట్లా చీలిస్తే, నిలువుగా చీలిస్తే సగం ఆయన సగం ఈమె ఉండడానికి వీళ్ళైన వాళ్ళు అర్ధనారీశ్వర తత్వం అలా ఉండదు. వాళ్ళిద్దరూ కలిసి ఒకటే, అయితే రెండుగా ఉంటారు. ఒకటి అనేకంగా విభజించబడుతుంది, ఒకటి అలాగే ఉంటుంది. సత్ ఎప్పుడు అలాగే ఉంటుంది, చిత్తు అనేకంగా విభజించబడుతుంది. చూడండి, చిత్తే కదా చైతన్యం, విద్యుత్ శక్తి, ఇంకో దాంట్లో ఇంకో శక్తి, ఇంకో దాంట్లో ఇంకో శక్తి, అట్లా రకరకాల పేర్లతో ఒక శక్తే ఉపయోగపడుతుంది. పదార్థం మాత్రం సత్ అనేక రకాలుగా అదే ఉంటుంది. కాంతార్థ విగ్రహ అర్ధనారీశ్వర తత్వం. అది కార్య కారణ నిర్ముక్త. దానికి కార్యము కారణము అని మీకు రెండు కనపడతాయి, కానీ అది కార్యము కాదు, అది కారణము కాదు, రెండు కాదు. కార్యంగా కారణంగా మీకు కనపడుతుంది. ఎప్పుడైతే కార్యం మీద కారణం ఆధారపడిందో, ఒకదాని మీద ఒకటి ఆధారపడిందో, అవి రెండు కూడా సాపేక్ష సిద్ధాంతంలో రెండు అబద్ధమనే ఒక సిద్ధాంతం. చెట్టు ముందా విత్తు ముందా అని అడిగాము, కోడి ముందా గుడ్డు ముందా అంటూ ఉంటారు కదా. ఇవి రెండు కూడా సాపేక్షం, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండాలి. పరమాత్మ నిరపేక్షం, ఎవరి మీద ఆధారపడడు, వాడి మీద అందరూ ఆధారపడాలి. అందుకని చెట్టు ముందు కాదు, విత్తనము ముందు కాదు. చెట్టు లేకపోతే విత్తనం రాదు, విత్తనం లేకపోతే చెట్టు రాదు. ఇవి రెండు ఎవరి మీద ఆధారపడ్డాయి? భూమి మీద ఆధారపడ్డాయి. భూమిలో ఉండేటువంటి అనేకమైనటువంటి శక్తులన్నీ కూడా చెట్టు రూపంగా బయటకు వస్తున్నాయి. కాబట్టి భూమి కారణమవుతోంది, చెట్టు కార్యమవుతోంది. కార్యమైన దాంట్లో యథార్థత ఉండడానికి వీల్లేదు. అందుకని విత్తనము చెట్టు రెండు అబద్ధమే, రెండు ఆభాసం. మరి సత్యం ఏమిటి? నేల. మరి నేల ఎవరి మీద ఆధారపడింది కదా? ఎవరి మీద ఆధారపడింది? నీళ్ళ మీద ఆధారపడింది. నీళ్లు లేకపోతే నేల అబద్ధం. కాబట్టి నీళ్లు సత్యం. నీళ్ళు ఎవరి మీద ఆధారపడాయి? నిప్పు మీద ఆధారపడింది. అందుకని నిప్పు సత్యం, నీళ్ళ సత్యం. అదెవరి మీద ఆధారపడింది? గాలి మీద ఆధారపడింది. అందుకని గాలి సత్యం,
ఇది అసత్యం, ఇది ఆభాసం. గాలి ఎవరి మీద ఆధారపడి? ఆకాశం మీద ఆధారపడింది. కాబట్టి ఆకాశం సత్యం, ఇవి అబద్ధం. ఆకాశం ఎవరి మీద ఆధారపడింది? పరమాత్మ మీద ఆధారపడింది. అందుకని పరమాత్మ సత్యం, ఇవన్నీ అబద్ధం. ఆలోచన అట్లా వెనక్కిడితే నీకు అర్థమైపోతుంది ఎవరు సత్యం. వాడెవరి మీద ఆధారపడ్డది? వాడెవరి మీద ఆధారపడ్డా? వాడి మీదే అందరూ ఆధారపడ్డారు. అందుకని వాడు సత్యం. కారణము కార్యము రెండు నిర్ముక్త, ఇంకా లేవు వాడికి. అందుకని నువ్వేం చెయ్యాలి అంటే స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని మార్చి మార్చుకుంటాం అలవాటు తెచ్చుకో. నీ అలవాటు ఎట్లుండాలి? స్వరూపంలో విభూతిని చూడు. విభూతి అంటే మనకు కనబడుతున్న విశేషం, నామరూపాలు. సామాన్యంలో విశేషాన్ని చూడు, విశేషంలో సామాన్యాన్ని చూడు. అట్లా చూస్తూ ఉంటే నీకు, లేక రెండింటినీ ఎట్ ఎ టైం కూడా చూడగలిగినా నాకేం అభ్యంతరం. రెండింటినీ ఒకసారి ఒక రకంగా మట్టికుండా గాజు గ్లాసు లాగా చూడగలిగితే, మనం ఒకసారి గాజు కాటన్ చీరండి, ఇది కాటన్ని గుర్తించాము, చీరని గుర్తించాము కదా. అట్లాగే ఇది పట్టు, ఇది చీర. పట్టుని గుర్తించాం, చీరని గుర్తించాం. అంటే రెండింటినీ, అది తయారైన పదార్థము, ఆ వస్తువు రెండింటినీ గుర్తిస్తే, అదే రెండింటినీ గుర్తిస్తే మాకేమిటండి లాభం అంటే, గాజు గ్లాసును నువ్వు కొనుక్కుండేటప్పుడే తెలిస్తే, గాజు గుర్తించావు కాబట్టి గాజుకు పగిలే స్వభావం ఉందని కూడా నువ్వు గుర్తించావు. గాజు గ్లాస్ పగిలితే నీకు బాధ ఉంటుంది, పగిలేదే కదా. అట్లా మనిషిని నువ్వు స్వరూపాన్ని విభూతిని రెండింటినీ గుర్తించడం మొదలు పెడితే, కార్యాన్ని కారణాన్ని, స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని అట్లా గుర్తించడం నువ్వు అలవాటు చేసుకుని, సాధన కదా చెప్తున్నాడు మనకి. నువ్వు అట్లా అలవాటు చేసుకున్నావు, ఎవరు చచ్చినా ఎవరు బతికినా ఏమీ బాధలేదు. ఎవరు పుట్టినా బాగలేదు, ఎవరు పోయినా బాగలేదు. గాజు గ్లాస్ పగిలితే పగిలింది అంటే ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ లేదు అంతే, అదొకటే నష్టం. ఈ గ్లాస్ పోతే ఇంకో గ్లాస్ వస్తుంది, లేకపోతే దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు చేస్తాడు తాగు. ఒకటెవడో అనుకున్నాక వాడు సన్యాసం పుచ్చుకుందాం, ఇవన్నీ వదిలిపెట్టి అని బయలుదేరాడు. కొట్టి కథ లేదు, పిచ్చి కథ, గురికే మీకు తెలియడానికి చెప్తుంది. వాడు బయలుదేరాడు. వాడికి అంతకుముందు చెంచాతో తినే అలవాటు, స్పూన్తో తినడం అలవాటు, ఒక ప్లేటు, ఒక స్పూను. పడుకోవడానికి కూడా వాడికి ఒక తలగడ అలవాటు. పాపం సుఖంగా అనుభవించాడేమో, బతికాడేమో. ఒక దిండు, ఏం లేకపోయినా ఇది లేకపోతే నేను బతకలేను, అందుకని ఓ చంకన ఓ దిండు పెట్టుకున్నాక, ఓ చేతిలో ఓ ప్లేట్ పెట్టుకున్నాడు, ఓ చెంచా తీసుకుని ఇంకా మిగిలిన ఆస్తి అంతా వదిలిపెట్టేశాడు. నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను అని వెళ్ళిపోయాను. సన్యాసం పుచ్చుకున్నాడో ఏం పుచ్చుకున్నాడో మొత్తానికి ఇంట్లో వదిలిపెట్టి వాడు పోయినాడు. ఎక్కడో కొంత దూరం పోయిన తర్వాత వాడికి పడుకుందాం అనిపించింది. దిండు పెట్టుకొని పడుకున్నాం, ఏ చెట్టు కిందో పడుకున్నాం. ఆ చెట్టు కింద ఆల్రెడీ పొలం పనులన్నీ చేసి కొంతమంది పడుకొని ఉన్నారు. వాళ్ళందరూ చెయ్యి ఇట్లా పెట్టుకుని పడుకున్నారు. వాళ్ళ చెయ్యి తల కింద పెట్టుకొని పడుకున్నారు. వాళ్ళు ఎవరు దిండ్లు తెచ్చుకోరు, తలగడాలు తెచ్చుకోరు. అరే నేనెందుకు ఇంత తలగడా తెచ్చుకున్నాను, చెయ్యి కూడా పెట్టుకోవడానికి బాగానే ఉంది అని చెయ్యి పెట్టుకున్నాడు. ఇట్లా పెట్టుకొని పడుకున్నాడు. వాడు పడుకోవచ్చు, దిండు కూడా ఈ మోత అనవసరం, దీన్ని కూడా వేసి పారేశాడు. అయినా ప్లేటు చెంచా మాత్రం తెచ్చుకున్నాడు. ఇది తినాలి కదా, ప్లేట్లో పెట్టుకోవాలి, తినాలి. ఏమన్నా ఇంత అన్నం పెడుతుంది, తినాలి అనుకున్నాడు. ఇంకా కొంత దూరం పోయినాడు. అక్కడ ఎవరో వాడు భోజనాలు చేస్తున్నాక ఒక్కడే మూట బట్టలో కలుపుకున్నాడు అన్నము. వీడు అందరికీ చేతిలో పెడుతున్నాడు ముద్దలు. వీడి ముద్దలు పెట్టుకుని తింటున్నాడు వాళ్ళందరూ. వాడెవరికి ప్లేట్లు లేవు, వీడికి కూడా ప్లేట్ లేదు. ఎవరికి పెట్టేవాడికి కూడా ఒక గుడ్డలో అన్నం అంతా మూట కట్టి పెట్టారు. వీడు తింటున్నాడు, వాడు కూడా ఇంకంత పెడుతున్నాడు. వాళ్ళందరూ తింటున్నారు. అరే తినడానికి కూడా వీలుగా ఉండే మనకు దేవుడు బాగానే చేతులు ఇచ్చాడు, చేతిలో పెట్టుకొని తినచ్చు. ఒకటి ఇట్లా పెట్టుకొని ఇట్లా తింటున్నాడు. అవి రెండు చేతులు ఉన్నాయి మనకి, ఇంకా చెంచా కూడా అక్కర్లే, వేలు కూడా ఉన్నాయి.
వాడికి ఇన్ని రోజులు తెలియలేదన్నమాట, వాడికి ఇప్పుడున్నాడు సంగతి. అందుకని వేళ్ళు కూడా ఉన్నాయి, చేతులు కూడా ఉన్నాయి, మనకి తినడానికి పనికొస్తుంది, ఇట్లా తినచ్చు అని వాడు అనుకున్నాడు. ఈ ప్లేట్ చెంచా కూడా అవసరం కాదు. ఇప్పుడు వాడికి అనిపించేట, నాకు ప్లేట్ అవసరం వస్తుంది, చెంచా అవసరం వస్తుంది, నాకు తలగడ అవసరం వస్తుంది అని దేవుడు నా కోసం ఇన్ని చేసినప్పుడు నేను వాడి కోసం ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి? వాడు నా దగ్గరే దొరుకుతాడు పోవాలనుకున్నాడు. ఇక్కడే దొరుకుతాడు, ఎందుకు ఇల్లు వదిలిపెట్టి పోవడం నేను అని అక్కడ ఆ చెట్టు కిందే కూర్చున్నాడు. ఆ చెట్టు కిందే వాడికి దేవుడు ఎవడో తెలిసిపోయాడు. వాడికి ఎవడో దేవుడు ఏ గురువు వచ్చాడో చెప్పాడు. అందుకని నీకు కనుక ఆ నమ్మకం ఉంటే వీటి వల్ల నేను సుఖపడతాను అని అనుకున్నాడు, అవన్నీ వెంటబెట్టుకుని పోయినాడు. ఇవన్నీ నాకు సుఖాన్ని సుఖం నా లోపల ఉంది అని తెలిసిందనుకో, మీకు అవన్నీ వదిలేసినా కూడా ఏం నష్టం లేదు. భగవంతుడు నీకే ఇస్తాడు. కార్యంలో కారణాన్ని, కారణంలో కార్యాన్ని నువ్వు వెతుక్కోగలిగితే, ఇప్పుడు నీకు ప్లేటు నీ దగ్గరే దొరికిందా, స్పూను నీ దగ్గరే దొరికిందా, తలగడా నీ దగ్గరే ఉందా? అసలు మనకి ఏం కావాలో మన చేతులు, మన శరీరం, మన నిర్మాణమే చూడండి, అలా ఎంత ఉపయోగంగా పెట్టాడు దేవుడు. నడవాలంటే లేచి నుంచొని నడవచ్చు, కూర్చోవాలంటే కూర్చోవచ్చు, పడుకోవాలంటే పడుకోవచ్చు. ఎన్ని రకాలు పెట్టాడో చూడండి. ఎప్పుడైనా మనకి ఏదన్నా ఒక అవయవానికి లోపం రానియండి, కాలు విరిగో, చెయ్యి విరిగో, చేతికి చిన్న దెబ్బ తగిలితే కూడా, ఒక పట్టు కొడితే కూడా మనకి ప్రాబ్లమే. అన్ని సౌకర్యాలు పెట్టాడు. వాడుకోవడం చేత కాదు, మనం ఊరికే బాధలు పడి వస్తుంది. వాడుకోవడం చేత కాదు, మనం ఆయన ఇచ్చినవన్నీ ఉపయోగించుకోవడం సరిగ్గా చేత కాదు, లేకపోతే ఎక్కువ ఉపయోగించుకొని కూడా పాడు చేసుకుంటున్నాం. అలా చేసుకుంటే కామకేళి తరంగిత. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆట, బొమ్మరిల్లు ఆట ఎలా ఉంటుందో, ఒకడు ఆడటం ఎలా ఆడుకుంటుంటాడో, ఇదంతా చూస్తూ ఉంటాడో. ఆట అంటే సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో నీకు అట్లా ఉంటుంది అని చెప్తోంది శాస్త్రం. ఆ మాట చెబుతోంది నీకు. ఇది కామకేళి. కేళి అంటే ఆట. సినిమాలో ఎవడైనా చచ్చిపోయినాడు తగలబెట్టారనుకోండి, మీకు ఏడుపు వస్తుందా? తగలబెడుతుందా? మీకేం ఏడుపు రాదు. సినిమాలో పెళ్ళి అయింది అనుకోండి, ఆహా నాకు పెళ్ళి అయింది అని అనుకుంటామా? అనుకోము. అవన్నీ మన కళ్ళతో చూస్తాం, దాన్ని వినోదంగా చూస్తాం. అది ఈ ప్రపంచం నీకు వినోదం కలిగిస్తుంది. ఎప్పుడు కార్యంలో కారణాన్ని, కారణంలో కార్యాన్ని, స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని. అంటే ప్రత్యభిజ్ఞ ప్రవిలాపం, ప్రత్యభిజ్ఞ ప్రవిలాపం, ప్రవిలాపనం ప్రత్యభిజ్ఞ. పదే పదే ఒకసారి నాకు అనుభవంలో వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందమ్మా? 23 గంటల 59 నిమిషాలు రాలే, 1 నిమిషం వచ్చింది. నాకంతా వచ్చేసిందంటే మళ్ళీ 23 గంటల 59 నిమిషాలు దీంట్లోనే పడ్డానే. అలా కార్యకారణ నిర్ముక్త, 2 వదిలేసి, ఎందుకంటే అవి 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. వాటిని వదిలేస్తే ఉన్నది నీవే ఉంటావు. అప్పుడు ఈ ప్రపంచం నీకు కామకేళి తరంగిత. తరంగిత అంటే మళ్ళీ 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 అలలు వస్తాయి. ఈ అల అయిపోయింది, అయ్యో నేను అలలు చూద్దామని సముద్రానికి వస్తే అలప్పుడే అయిపోయింది ఏమిటి? లేదు, ఈ ప్రపంచంలో ఎడతెగని అలలు ఉన్నాయి. చూస్తూ ఉండు. కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, వచ్చినవి ఉండకుండా పోతూ ఉంటాయి. ఎందుకంటే ఉండేవి కావు, అవన్నీ ఆగంతుకాలు. ఆగంతుకం అంటే వస్తాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మన ఇంటికి చుట్టాలలాగా వస్తూ ఉంటారు. చూడండి, మనకు ఆరోగ్యం ఎప్పుడూ ఉంటుంది, అనారోగ్యం అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు వచ్చింది. ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందమ్మా అని అడుగుతాట. 5 రోజుల నుంచి. అంటే 5 రోజుల ముందని నేను బాగున్నాను. 5 రోజుల నుంచి కదమ్మా వచ్చింది, మన తీసుకో తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఇవ్వాలే తగ్గలేదండి. ఇంకా 5 రోజుల నాడు జ్వరం వస్తే మరి తగ్గడానికి కూడా 5 రోజులు తీసుకోవాలి కదా. మీరు పోయిన మాట ఆలోచించండి. హైదరాబాద్ నుంచి కర్నూలుకు రావడానికి 3:30 గంట టైం పడితే, కర్నూలు నుంచి హైదరాబాద్ పోవడానికి కూడా 3:30 గంట పట్టాలా, 2 గంటల్లో పోతామా? అది అనుకోమే కదా. అరే నాకు 5 రోజుల నుంచి జ్వరం వచ్చింది,
వస్తుంది, పోవడానికి కూడా 5 రోజులు కావాలి. దానికి టైం ఇవ్వాలి. పాపం నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత కష్టపడి వచ్చింది. వచ్చిన దాన్ని కొంచెం వచ్చావా అమ్మ, బాగున్నావా, 4 రోజులు ఉండిపో, నీకు కాస్త ఏదైనా మంచిగా ఏదో ఫ్రూట్ జ్యూసు ఏదో ఒకటి కాస్త కషాయమో అట్లా ఏదైనా ఇస్తాను, చుట్టండి కదా, వచ్చావు కదా, కొంచెం ముందు 4 రోజులు ముందు తర్వాత పోను. కానీ నేను అయిపోయింది మొత్తం 2 రోజులు ముందు చుట్టాలు వస్తే మనం ఏమంటాం, ఇప్పుడే పోతారా, ఉండండి 2 రోజులు. మరి దీన్ని వచ్చిన వాళ్ళు ఊరికే పోపో అంటావు ఎందుకు? నీవు ఈ ప్రపంచాన్ని అలా చూడటం మొదలు పెడితే అవి నిన్నేం చెయ్యలేవు. లేకపోతే అమ్మో నాకు జ్వరం వచ్చిందే అన్నావు, వీడిని బాగా భయపెట్టచ్చు, వీడిని బాగా భయపెడదాంలే అనుకుంటా. ఏం లేదు, చుట్టంలాగా ఆదరించండి. అది మిమ్మల్ని చాలా గౌరవంగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మందులు ఇవ్వండి. ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తే స్వీట్ తెప్పించి పెట్టమా? అమ్మ 15 రూపాయలు ఒక మాత్ర, వాళ్ళకి ఎట్లా పెట్టమంటారు అని ఎందుకు అనుకుంటారు? పెట్టండి చుట్టాలకి. చుట్టాలు వచ్చాను, వాళ్ళకి ఎంత ఖరీదు గల మనం తిండి పెడితే అంత సంతోషపడి వెళ్ళిపోతారు. చీప్ మాత్ర వేసి వాళ్ళని ఏడిపించవాలి. దిగరేటి పోసి అన్నం పెట్టినట్టు ఉంటుంది. చుట్టాలు వస్తే నీళ్ళ మధ్య పోసి అన్నం పెట్టామనుకో, చుట్టాలు అయితే ఇంకా రారు. కానీ ఈ చుట్టాలు పాపం ఇంకా కాస్త కోరికగా వస్తారు. మందులు పోసి చక్కగా వాళ్ళని ఆరోగ్యంగా పంపించారు. ఆమెట ఈ ప్రపంచాన్ని అట్లా ఆడుకుంటున్నదిట. ఇది వినోదంగా ఉంది. కామకేళి తరంగిత. తరంగిత అన్న పదం ఎందుకు ఉపయోగించాడంటే ఒకసారి వచ్చిపోయింది, వస్తూ ఉంటాయి. ఆ వస్తూ ఉండడానికి కూడా సోక్రటీస్ ఒక సంగతి చెప్పాడు, ఒక కథ. పాపం కష్టాలు సుఖాలు అట, మన కర్మ కొద్దీ ఇన్ని కష్టాలు ఇన్ని సుఖాలు రావాలి మనకి. వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మగారు ముందు నేను వెళ్తానండి, లేకపోతే నన్ను వాడు ఎంజాయ్ చేయలేడు అని సుఖాలు వెళ్ళి అడగడానికి వెళ్ళాడు. కష్టాలు అన్నమాట, వాడు సుఖాలు ముందు వస్తే తర్వాత వాడు నన్ను అనుభవించడానికి వాడు ఉండడు, వాడు బాధపడతాడు, నన్ను తిట్టుకుంటూ అనుభవిస్తాడు. అందుకని ముందు నేను పోతాను, నేను పోయినాక వాడిని సుఖాలు వాడిని పంపించండి, ముందు కష్టాలన్నీ వచ్చేస్తాను అని ఆదేశం. ఇద్దరు ఇట్లా కొట్లాడుకుంటున్నారు. ఒరే, నువ్వు ముందు వచ్చినా వాడికి కష్టమే, వాడు ముందు వెళ్ళినా వాడికి కష్టమే, జీవుడికి. అందుకని మీరిద్దరు ఇట్లా ఉండవాకంటారా, నీ తలకి వాడి తోకని ముడేస్తా, వాడి తోకకి నీ తలని ముడేస్తా. అంటే మీ ఇద్దరు వాడి చుట్టూ తిరుగుతూ ఉండండి. ఎవడి చుట్టూ? ఆ జీవుడి చుట్టూ. ఎవడు ఫ్రంట్కి వస్తే వాడిని అనుభవించాలి. అంటే ఇప్పుడు మనకు సుఖం ముందుకు వచ్చాడు, మన ముందు వాళ్ళు తిరుగుతున్నారు మన చుట్టూ. కష్టం కాదు సుఖం కాదు, తిరుగుతున్నారు. వీడి తోక పోయిండు, వాడు వస్తాడు ఈ పక్క నుంచి, వీడు అనుభవించాలి. అందుకని కష్టం అనుభవిస్తున్నప్పుడు, సుఖం అనుభవిస్తున్నప్పుడు మనం అనుకోవాలంట నెక్స్ట్ కష్టం రాబోతోంది, అందుకని సుఖాన్ని మనం ఎంజాయ్ చేయకూడదు. వెనక కష్టం రాబోతోంది. కష్టం వచ్చినప్పుడు ఇది అనుభవిస్తే అయిపోతుంది, వెనక సుఖమే వస్తోంది. ఇక్కడ వీడి తర్వాత వాడి తర్వాత వీడు బ్రహ్మదేవుడు ముడిపెట్టి పారేశాడు. ఇవి ఒకసారి రావు, వస్తూ ఉంటాయి మన జీవితంలో. వాటిని చూస్తూ ఉన్నాం అనుకో, అవి మనం ఏం చేయలేము. గుండె పగల కొట్టుకున్నాం అనుకో, మీద పడి కట్టేస్తాం అంతే. కుక్క లాంటిది అనుకోమన్నాడు సోక్రటీస్. కుక్క భౌ అని మన మీద పడుతూ ఉంటుంది. మనం పరిగెత్తాము, అది మన వెంట పడుతుంది. అస్సలు మనం పరిగెత్తాము. ఈవెన్ పాము కూడా, ఆయన కుక్క అన్నాడు, పాము కూడా అలాంటిది. పామును చూసి పాము అని పరిగెత్తావో, పాము నీ వెంట పడుతుంది. నిలబడు, అట్లనే అది నిలబడు, కాసేపు నిలబడి తర్వాత కుక్క కూడా అంతే.
చేతనైతే కర్ర తీసుకో, లేకపోతే నిలబడు. నిలబడితే అది కూడా కొంచెంసేపు ఉండి అది కూడా పోతుంది. భయపడ్డావు కష్టానికి, అది నిన్ను మింగేస్తుంది. భయమే నిన్ను సూసైడ్ చేసుకొని ఇచ్చేది. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. గట్టిగా నిలబడు, ఇవి వస్తున్నవి పోతున్నవి అని. ఖచ్చితంగా పోతాయి. ఎప్పటికీ కూడా కష్టాలు పర్మనెంట్గా ఉండవు, ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే మరణానికంటే మించిన కష్టం లేదు కదా. మన సొంత వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే అంతకంటే మించిన కష్టం లేదు కదా. అది ఆ రోజే ఉంటాయి, రేపు ఉండదు. ఆ ఒక్కరోజే, అది రేపటికి ఉండదు. ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు వస్తుంది, మళ్ళీ పోతుంది. కొన్ని రోజులైనాక అసలు ఫేడ్ అయిపోతుంది. బుద్ధికి ఆ శక్తి పెట్టాడు పరమాత్మ. కష్టాలు అనుభవించే రోజు కూడా ఈ భావన కలిగి ఉంటే అది కామకేళి తరంగిత, అది ఆట చూసినట్టు చూస్తావు. కష్టం నేను చేయలేదు, లేకపోతే కష్టం నిన్ను, అది కుక్క లాంటిది. సోక్రటీస్ మాట గుర్తుపెట్టుకోండి. అది కుక్క లాంటిదో పాము లాంటిదో. ఎదురు తిరిగి నువ్వు నిలబడ్డావంటే అది పరిగెత్తిపోతుంది. దాన్ని చూసి భయపడి పారిపోయినావంటే అది నీ వెంట పడుతుంది. కష్టాలు ఇంకా ఆగో, కష్టాలు వస్తూనే ఉంటాయి. అందుకని నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎట్లా ధైర్యం తెచ్చుకోవడం? బ్రహ్మాస్మి కదా, నన్ను ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవన్నీ ఇక్కడికి వచ్చాక వచ్చినాయి, అవి నన్ను ఏం చెయ్యలేవు. ఆ ధైర్యంతో నువ్వు, అమ్మవారు అదే చెప్తాను. ఈ ప్రపంచం అంతా నీకు ఎలా ఉంటుందంటే స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని చూడటం అలవాటు చేసుకుంటే ప్రపంచం అంతా నీకు సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు నువ్వెలా ఉంటావు? సాక్షిగా ఉంటావు. సాక్షి ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటాడు. అయితే వాడికి ఏం బాధ ఉండదా అంటే బాధపడే వాడి దగ్గర వాడికి బాధే ఉంటుంది, అది ఒక నటన. సంతోషపడే వాడి దగ్గర సంతోషంగానే ఉంటాడు, అది ఒక నటనే. వాడికి ఇక్కడ నటిస్తాడు, అక్కడ నటిస్తాడు. నువ్వు అసలు నటించేవాడివి. కనక తాటంక అమ్మవారు ఏం చేస్తుందంటే, అమ్మవారు అలాగే ఉందిట. కనక తాటంక మెరుస్తున్న చెవుల కమ్మలు పెట్టుకుంటాడు. మళ్ళీ ఇక్కడ కమ్మలు ఎందుకు వచ్చినాయి? అవి స్థూల రూపం అక్కడ వర్ణించినప్పుడు కమ్మలు చెప్పినా మనమేం అనుకోవాలి. తాటంక యుగళి భూత తపన ఉడుక మండల అని చెప్పాడు కదా. అంటే ఒకవైపు తపన సూర్యుడిని, ఒకవైపు చంద్రుడిని, ఉడుప చంద్రుడిని పెట్టుకున్నది చెవుల కమ్మ. ఆవిడ తలకాయ అటు ఇటు తిప్పుతుంటే ఒకవైపు పగలు, ఒకవైపు రాత్రి. ఇటు ఆమె ఇటు తిప్పిందనుకో పగలు, సూర్యుడు వచ్చాడు. ఇటు తిప్పిందనుకో రాత్రి, చంద్రుడు వచ్చాడు. కనక తాటంక మెరుస్తున్నటువంటి విట, మెరుస్తున్న తాటంకాలు. తాటంకాలు అంటే చెవుల కమ్మలు. ఇక్కడ మెరుస్తున్న చెవుల కమ్మలు ఏమిటో తెలిసిన మనస్సు, బుద్ధి. ఒకసారి బుద్ధితో పనిచేస్తుంది, ఒకసారి మనస్సుతో పనిచేస్తుంది. ఎందుకు రెండు చెప్పారంటే మనస్సుతో పనిచేసినప్పుడు కష్టాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేస్తుంది, బుద్ధితో పనిచేసినప్పుడు కష్టాల నుంచి నిన్ను దూరంగా ఉంచుతుంది. ఆవిడ రెండు కమ్మలు పెట్టుకుంటుంది. కనక తాటంక ఏమా లీలా విగ్రహధారిణి. ఆమె లీలా విగ్రహం. ఇది లీలార్థంగా వేసుకుంది ఆమె విభూతి. ఇదంతా కష్టాలు సుఖాలు అనేవి నిజంగా కష్ట సుఖాలు లేవమ్మా. మీరు ఆలోచించండి, సుఖం అంటే ఏమిటి చెప్పండి? నాకు అనుకూలంగా ఉన్నది. కష్టం అంటే ఏమిటి? నాకు ప్రతికూలంగా ఉన్నది. పోనీ నేనైనా సమంగా ఉంటానంటే ఇప్పుడు మనమే ఉన్నాము. మనకు చల్లగా ఇష్టమా, వేడిగా ఇష్టమా? ఆలోచించండి. చలికాలం చాలా బాగుంటుందా, ఎండాకాలం చాలా బాగుంటుందా? ఎండాకాలంలో చలి బాగుంటుంది, చలికాలంలో వేడి బాగుంటుంది. అవునా కదా? అంటే మనకే ఒక ఫామ్ ఐడియా లేదు. అంటే ఒక కాలానికి అనుగుణంగా నా అభీష్టం కూడా మారుతుంది, నా కోరిక మారుతుంది. చలి రాగానే గబగబా స్వెట్టర్లు వేసుకుని వేడిగా ఉండాలని ప్రయత్నం చేస్తాను. ఎండాకాలం రాగానే ఏసీలు ఎక్కడున్నాయా వెతుక్కుందామా, ఫ్రిడ్జ్లు ఎక్కడున్నాయా చల్లగా నీడుగా ఉందామా. అంటే నాకు అనుకూలంగా
సుఖం నాకు ప్రతికూలంగా ఉంటే అది దుఃఖం. కాబట్టి సుఖము దుఃఖము దేని మీద ఆధారపడింది? నీ మీద ఆధారపడింది. నువ్వు మార్చుకో. ఎట్లా మార్చుకోమంటారండి? ఎట్లా మార్చుకోండి? లేక బీదవాడు ఎలా ఉన్నాడో ఉండి నువ్వు అట్లా ఉండు. నీకు ఎందుకు వాడు బతికినప్పుడు నువ్వు ఎందుకు బతకలేవు? అట్లా ఉంటానండి, నాకు డబ్బులు ఉన్నాయి కదా, నేను ఏసీలోనే ఉంటాను, అందుకే కరెంట్ తీసి పారేస్తాను. నువ్వు ఏసీలోనే ఉంటానంటే పోరండి. నీకు బుద్ధి చెప్పడానికే వాడు ఆ పని చేస్తున్నాడు. ఇది లేకపోయినా ఉండగలరా? ఉంటే అనుభవించు, వద్దని చెప్పట్లేదు. కానీ అది లేకపోతే నేను బతకలేను అన్నా ఉంటాడు. వాసన సంకల్పం అవుతోంది, అది లేని ఇంట్లోనే నేను పుట్టిస్తాడు వాడు. జాగ్రత్తగా ఆలోచించుకో. అందుకని ఎప్పుడు అద్దాలు నీవే మార్చుకోమ్మా అని గురుదేవుడు అనేవాడు. నువ్వు మారాలి, ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేయవాలి. నువ్వు మారేవంటే నీకే అది అర్థమైపోతుంది. ఏమర్థం అవుతుంది అంటే అజా క్షయ వినిర్ముక్త. అజా అసలు ఈ ప్రపంచం పుట్టలేదు, క్షయ చావదు, అజా క్షయ వినిర్ముక్త. ఇది పుట్టలేదు, ఇది చావలేదు. ఇది పుడితే దీంట్లో ఇన్ని రకాల ప్రాణులు ఉంటే వీళ్ళందరికీ స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని చూడటం అలవాటు చేసుకున్నావు కదా. అప్పుడు మొత్తంలో నీకు ఏం కనిపించాలి? సామాన్యమే కనిపించాలి. సామాన్యం పుట్టదు, చావు.